నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మహిళా ఉద్యోగి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాటిని సామాన్య ప్రజలకు చేరువ అయ్యేలా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు సూచించారు. ఐసిడిఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులపై ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, వాటికి విధిస్తున్న శిక్షలు, చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు అవగాహన కల్పించారు. నేడు సమాజంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చట్టాలకు అనుగుణంగా పోలీసులు విచారణ చేపట్టాలన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని శాంతిశ్రీ మాట్లాడుతూ, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 అక్టోబర్ 26, 2016 నుండి అమల్లోకి వచ్చిందన్నారు. భర్త లేదా పురుష లైవ్ ఇన్ భాగస్వామి లేదా అతని బంధువుల చేతుల్లో హింస నుండి భార్య లేదా మహిళ లైవ్ ఇన్ భాగస్వామికి రక్షణ కల్పించడం ఈ చట్టం లక్ష్యమని చెప్పారు. దత్తత తీసుకున్న సోదరీమణులు, తల్లులతో సహా సోదరీమణులపైన మహిళలకు చట్టం రక్షణ కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల ప్రాజెక్ట్ అధికారిని కవిత, ఐసిడిఎస్ నోడల్ అధికారిని మణెమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మి, పిఓఐసి మెట్ట మల్లేశ్వరరావు, పిఓఎన్ఐసి లక్ష్మణనాయుడు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేసేలా రూపకల్పన చేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గుండుశంకర్ మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేశారు. వైసీపీ హయాంలో విధ్వంసకర అరాచక పాలన సాగిందన్నారు. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని, రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన వ్యయం అవసరమని, ఇప్పుడు పెట్టే మూలధన వ్యయమే రేపు సంపద సృష్టిస్తుందని తెలిపారు. అభివృద్ధికి బాటలు వేస్తుందని వివరించారు. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించి దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59% ఖర్చు చేస్తే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 22% ఖర్చు చేసింది అని అన్నారు. జగన్ పాలనలో 60% తగ్గిన మూలధన వ్యయాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు గాడిలో పెట్టిందని వివరించారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలు పలకగా ప్రస్తుతం తన ప్రభుత్వం 700 రూపాయలకే అందిస్తున్నామన్నారు. ఇది సుప్రపాలన అంటే అని తెలిపారు. గతంలో గౌరవ సభగా ఉండేదని, ప్రస్తుతం గౌరవ సభగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీల రైతులు, మహిళల కొనుగోలు శక్తి పెరిగేలా, ప్రాంతీయ అసమానతలను అధిగమించేలా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. మీకు తెలుసు, మేము పంచాయతీరాజ్లో ఉండేటప్పుడు ఢిల్లీ వీధుల్లో కూడా మేము అడుక్కునే పరిస్థితి అధ్యక్ష. ఎన్ని బాధలు పడ్డాం. అప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. నిధుల్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి ఎక్కడ తీసుకెళ్లారో ఈ రోజు కూడా మాకు సమాధానం చెప్పలేని పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన విధ్వంస పాలన పూర్తిగా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. మొన్న 2,400 కోట్లు విడుదల చేసి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక సంస్థలను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. 4,300 కిలోమీటర్లు మొన్న రోడ్స్కి, సీసీ రోడ్స్కి చేస్తే 3,000 రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. అందులో నా నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల సీసీ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష మొన్న. అలాగే గత ప్రభుత్వం దుర్మార్గపు పన్నులు తొలగిస్తూ ప్రజలపై ఎటువంటి కొత్త పన్నుల భారం మోపకుండా రాష్ట్రాన్ని రెవెన్యూ సమకూరేలా ఈ బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఉండదనే ప్రాథమిక సూత్రాన్ని పాటించి బడ్జెట్లో మూలధన వ్యయానికి అధిక నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59% ఖర్చు చేస్తే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 29% ఖర్చు చేసింది అధ్యక్ష. జగన్ పాలనలో మూలధన వ్యయం 60%కు తగ్గింది అధ్యక్ష. ఎన్టీఆర్ భరోసా కోసం మొన్న 27,518 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభావ కోసం 6,300 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మొన్న రైతులకి ధాన్యం కొనుగోలు 48 గంటలు అన్నామే కానీ 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు రైతులకు డబ్బులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. అన్ని వర్గాల ప్రజల కోసమే వైకాపా పనిచేస్తుందని, అదే తమ నాయకుడు సిద్ధాంతమని మాజీ మంత్రి, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు అన్నారు.
జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపాడులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య కార్యకర్తలకు సైతం అండగా ఉంటామని తెలిపారు. వారి కోసం అవసరమైతే కలబడతామని వివరించారు. అబద్ధపు బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేక చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. ప్రతిసారి మోసం చేయడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అని అన్నారు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమి వారికి చంపపెట్టు అని అన్నారు. దిగజారుడు రాజకీయాలకు కూడా టీడీపీ నాయకులు వెనకాడని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి అప్పలరాజు, విజయనగరం జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎంవి స్వరూప్ తదితరులు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ వెనకడి వేయదు. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాము అనే మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహించాం. మీరు కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, మేము మా వాడిని వినిపిస్తూనే ఉన్నాం. ఈరోజు ఎంత దిగజారిపోయిందంటే ఈ తెలుగుదేశం పార్టీ, నిన్న టీచర్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎలక్షన్ అయింది. రిజల్ట్స్ వచ్చే వరకు మా క్యాండిడేట్ రఘువరం అని చెప్పారు. రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఓడిపోయాడని చెప్పి పక్కన పడేసి తీసి పక్కన పెట్టి ఆయనకి మాకు సంబంధం లేదన్నారు. ఇంత క్యారెక్టర్లెస్ లీడర్షిప్ ఎక్కడైనా ఉంటుందా నేను అడుగుతున్నాను. ఇంత క్యారెక్టర్ లేకుండా రాజకీయ పార్టీని ఎలా నడుపుతున్నారని మేము అడుగుతున్నాం. మీరు మా క్యాండిడేట్ రఘువరం అని సాక్షాత్తు ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పలే, ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పలేదా? ఉత్తరాంధ్రలో ప్రతి జిల్లాలోని మేము మద్దతు ఇస్తున్నామని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టలేదా? తిరగలే. మరి ఓడిపోయాడనే ఒకే ఒక కారణంతో ఇతను మా కార్యకర్తే కాదు, మా నాయకుడే కాదు, మాకు ఇతనికి సంబంధం లేదన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇంత క్యారెక్టర్ లేకుండా పార్టీని నడుపుతున్నాడు. పైగా ఇవాళ కొన్ని పత్రికలు చూస్తే ఒక వార్త రాశారు. ఏంటంట, వైఎస్ఆర్ పార్టీ ఎత్తుగడలు ఫలించలేదు, వాళ్ళు చాలా నీచమైన రాజకీయం చేసి దిగజారిపోయారు. ఏంటంట, మేము పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చామంట. నేను అడుగుతున్నా మీ ద్వారా, ఈ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ టీచర్స్ ఎన్నికల్లో కానీ మేము మద్దతు ఇచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్ చూపించండి ఎవరికైనా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి టీచర్స్ ఎలక్షన్స్లో మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. వైఎస్ఆర్ పార్టీ ఇవాళ కదా ఎప్పుడు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో క్యాండిడేట్లు పెట్టొద్దని డెసిషన్ తీసుకుని దాన్ని అమలు చేశాం కదా. మీకులాగా దొడ్డుదారులతో రాజకీయం చేసే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నిజంగా మేము క్యాండిడేట్ని పెడితే బహిరంగంగా చెప్తాం. ఓడిపోయిన క్యాండిడేట్ మావాడు కాదు, గెలిచిన క్యాండిడేట్ మావాడు అని స్టేట్మెంట్ ఇస్తే ఇంకెంతకన్నా సిగ్గులేని రాజకీయం ఉంటుందా మీకు ఎక్కడైనా? విద్యార్థి ఎదుగుదలకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు అవసరమని విజయవాడ ఏఎంఎం కళాశాల ఆంగ్ల ప్రొఫెసర్ బొడ్డపాటి చంద్రశేఖర్ తెలిపారు. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ద్వితీయ భాషల విభాగం ఏర్పాటు చేసిన గెస్ట్ లెక్చర్కు ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ఇంగ్లీష్ భాష అనేది నిరంతరం మార్పులకు, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతుందని, మంచి భవిష్యత్తు కోసం భాషా నైపుణ్యాలు అవసరమని స్పష్టం చేశారు. విద్యార్థుల పలు సందేహాలకు ఆయన చక్కని సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పులకండం శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ కేవీవి సత్యనారాయణ, ప్రముఖ రచయిత జె శరత్ బాబు, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ మార్తాండ కృష్ణ, బమ్మిడిపాటి గౌరీశంకర్, అప్పలనాయుడు, గోపాలరావు, హరిరామ్ తదితరులు ఉన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన
మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూడదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అభినందనలు తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడమేనని చెప్పారు. అధికారం కోసం అమలు కాని హామీలతో కూటమి నేతలు ప్రజల్ని మభ్యపెట్టారని, ఏదో చేస్తారని చూస్తుంటే 9 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజల నుంచి స్పష్టమైన వ్యతిరేకత కనబడుతుందని చెప్పారు. రఘువర్మ విజయం కోసం ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేసినా ఫలితం దక్కలేదని, కూటమి ప్రభుత్వానికి ఇది కౌంట్ డౌన్ అంటూ వ్యాఖ్యానించారు. పార్వతీపురంలోని లెవిడి రబ్బరు తోటలో ఈ నెల 10 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సంస్థ నాయకులు బుడితి అప్పలనాయుడు తెలిపారు. జిల్లా సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం సాయంత్రం పార్వతీపురం ప్రజా సంఘాల కార్యాలయంలో ముఖ్య అతిథులతో కలిసి అప్పలనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో సాగు అవుతున్న పంటల్లో జీడి మామిడి పంట కీలకమైందని, సుమారు 1,00,000 ఎకరాలలో సాగు అవుతూ గిరిజన రైతులకు ప్రధాన జీవన ఆధార పంట అని వివరించారు. జీడి మామిడి పంట సేకరణకు కావలసిన ప్రభుత్వం విధానం సరిగా లేకపోవడంతో మద్దతు ధర రాక గిరిజన రైతులు దళారుల దోపిడీకి గురవుతూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి మామిడి పంటకు క్వింటాకు 20,000 రూపాయలు మద్దతు ప్రకటించాలని, మిగతా పంటల వలె రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. జీడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను, ఉపవృత్తులను, సంస్థలను ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో పువ్వుల ప్రసాద్, మన్నంగి సింగన్న, మన్నంగి నీలమ్మ తదితరులు ఉన్నారు. మత్స్యకార కుటుంబాల్లో ఆనందాన్ని తెచ్చేలా కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సారథ్యంలో మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. గతంలో 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే వీలు కల్పించిన చంద్రబాబు 2024లో అధికారంలోకి రాగానే పెన్షన్ను 3,000 నుంచి 4,000 రూపాయలకు ఒకేసారి పెంచిన విషయం తెలిసిందే. అలాగే చెరువులు, రిజర్వాయర్లు, నదులపై మత్స్యకార హక్కులకు భంగం కలిగించిన జీవో 217ను కూడా రద్దు చేశారు. తాజాగా ఇప్పుడు మత్స్యకార భరోసాను 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం అమలుకు చర్యలు తీసుకుంది. మత్స్యకార కుటుంబాలు ఈ తరుణంలో ఆనందోత్సవాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. టక్కలి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రిసెప్షన్ కేంద్రంలో రికార్డుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలను పరిశీలించి ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన కేసులో సీడీ ఫైల్ను పరిశీలించి వాటి దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నూతన ఎంవీ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలపై, రోడ్డు ప్రమాదం నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని అన్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహించాలన్నారు. గ్రామాలలో
అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు గ్రామ సందర్శన, మహిళా పోలీసుల సమన్వయంతో కట్టడి చేయాలన్నారు. సైబర్ నేరగాళ్లు చేస్తున్న వివిధ రకాల మోసాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు, నేరాలను అరికట్టేందుకు రాత్రి గస్తీలను మరింత పటిష్టంగా నిర్వహించాలని సిఐ విజయ్ కుమార్ పలు అంశాలపై ఆదేశించారు. గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్థాల్మిక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో ఆప్థాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఆప్థాల్మిక్ అధికారి వారి పరిధిలో ఎన్జిఓ ఆసుపత్రిలో నిర్వహించే క్యాట్రాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు. ప్రతి నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని సకాలంలో పరీక్షించి అవసరమైన వారిని జిల్లా ఆసుపత్రులకు పంపాలన్నారు. అలాగే ప్రతి నెల అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం ప్రకారం ప్రతిదినం విధిగా FRS హాజరు నమోదు చేసుకోవాలన్నారు. బడి పిల్లల కంటి అద్దాల నిర్దేశించిన కాలానికి అందజేసినందుకు ఆప్థాల్మిక్ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె త్రినాథరావు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్, ఆప్థాల్మిక్ అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు యాపల భారాన్ని తగ్గించాల్సింది పోయి పరీక్ష జరిగే సమయంలో ఉపాధ్యాయుడే స్కూల్ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రశ్నాపత్రాలు తెచ్చుకొని పరీక్ష నిర్వహించుకోవాలని ఆదేశాలు ఇవ్వడం బాధాకరమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక కో కన్వీనర్ డాక్టర్ సోర స్వర్ణకుమారి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏకోపాధ్యాయుడు ఉండే పాఠశాలలకు కూడా ప్రశ్న పత్రాలను ఇవ్వకపోవడం, ఆ ఉపాధ్యాయుడే స్కూల్ కాంప్లెక్స్కి వెళ్ళి ప్రశ్న పత్రాలను తెచ్చుకొని పరీక్షలు నిర్వహించడం అనేది ఉపాధ్యాయుల పని భారాన్ని పెంచడంతో పాటు విద్యార్థుల విద్యా హక్కు చట్ట ఉల్లంఘన జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల్లో మార్పులు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక CRPF కన్వీనర్ డాక్టర్ గురుగుబెల్లి దామోదర్రావు, రాష్ట్ర ఇన్ఛార్జ్ తనసిరి ప్రకాష్ రావు, రాష్ట్ర కో కన్వీనర్ సోర స్వర్ణకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్తో నిఘా ఉంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డచ్ బంగ్లా, కంపోస్ట్ కాలనీ, దమ్మలవీధి, గుడివీధి, పొట్టి శ్రీరాములు మార్కెట్, నాగావళి నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివరి ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టేజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జోదం వంటి నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి పాడు పడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. పేకాట వంటి అసంఘ కార్యకలాపాల నిర్వహణ, ఈవ్టేజింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన పేకాట, ఈవ్టేజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటనలో హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు గెలుపొందారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొందినట్లు పేర్కొంటూ గాదె శ్రీనివాసులు నాయుడికి రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేస్తారని తెలిపారు. అయితే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షీకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు కానీ వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుత్తుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలు తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటితో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులోకి ఉన్నాయి, కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారు వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు, బాటిళ్లలోని షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బూరడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాల్చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారం అవుతాం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం, కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.